ఆరిల్లవ పిఎస్ పరిధి రాజీవ్ నగర్ కాలనీలో ఈ నెల 14న వరుసగా 2 ఇళ్లలో చోరీకి గురైన సొత్తును పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు నూనెల కృష్ణ అలియాస్ చెవిటి కృష్ణతో పాటు అతడు దొంగలించిన 31 తులాల బంగారం, 1 కేజీ వెండి, 73,000 రూపాయల నగదును పోలీసులు ప్రదర్శించారు. కాగా నిందితుడిపై గతంలో కూడా 20 కేసులు ఉన్నట్లు క్రైమ్ డీసీపీ లతా మాధురి మీడియా సమావేశంలో తెలిపారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో నేరస్తుని 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. ఆరిల్లవ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆదర్శ్ నగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫార్మ్ రాజీవ్ నగర్ కాలనీ అక్కడ 13వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 14వ తారీఖు 2:25 డైల్ 112 కాల్ ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్లో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడికి ఒక ఇంటి నుంచి కాల్ వచ్చిందనమాట. అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేకింగ్ అయినట్టుందని కంప్లైంట్. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ ఏమి పోయినట్టు అనిపించట్లేదు. ఒక బ్రేకింగ్ అయితే అయ్యింది, హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైనెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళు లేరు అనమాట, ఊరు వెళ్ళారు. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మరలా 14th మార్నింగ్ 11 o'clockకి మరలా అదే ప్లేస్ నుంచి అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఆరిల్లవ క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్లో అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయ్యింది. ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైనెంట్ ఆయన పేరు వంశీకృష్ణ, కంప్లైనెంట్ పేరు వంశీకృష్ణ. ఆయన వాళ్ళు విజయవాడ వెళ్ళారు. అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి హౌస్ బ్రేకింగ్ అయ్యి దాదాపు 28 తులాలు బంగారం, 1 కేజీ వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా అది నా ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా ఆ సీన్కి వెళ్ళడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేశాము. అక్కడ విసినిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేశాము. టెక్నికల్గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ని ప్రెస్సింగ్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంకెవరూ కాదు, ఆల్రెడీ 20 కేసెస్లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్లో డీసీ షీట్ హోల్డర్ అయిన నూనెల కృష్ణగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అతన్ని పట్టుకొని ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ ప్రాపర్టీ ఎంతంటే 31 తులాస్ గోల్డ్, 1 కేజీ సిల్వర్ అండ్ 73,000 క్యాష్. ఇది ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందండి? 32, దాదాపు 32 లక్షల విలువయ్యే ప్రాపర్టీ. అంటే మొదటి హౌస్లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు. బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు 2 తులాల వరకు బంగారం, 3 తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ తీయడం జరిగింది. ఈ మొత్తం కూడా రికవర్ చేశాం ఈ పర్సన్ నుంచి. అతన్ని ప్రస్తుతం రిమాండ్కి కూడా పంపించడం జరిగింది, రిమాండ్ కూడా అయిపోయింది.